హలో టీజీ భరత్ గారు మా కొత్తపేట బిడ్డ వస్తున్నారు. ఆయనకి అందరికీ తెలిసిన వ్యక్తి, నిద్రపోకుండా మన కోసం పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వాస్తవ్యులు నుంచుంటున్నారని అనుకోవాలి మనమంతా. కాబట్టి మనము కర్నూలు టౌన్ అంతా ఆయన ఏజెంట్లుగా మనం ప్రతి బూత్ లో ఎన్ఆర్పేట వాళ్ళు కొత్తపేట వాళ్ళు ఉండి ఆయనకి సార్ నువ్వు నిద్రపో సార్, మేము కూర్చొని నీకోసం మేము చేస్తాం సార్ అని ఆయనకి అంత ధైర్యం కలగజేయాలి. చూడండి, టీజీ భరత్ గారు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. వాళ్ళు మన కర్నూలులో పొద్దున్న లేస్తే ఆయన్ని చూడాలా, భరత్ గారిని చూడాలా. అల్లాన్ని కోరుకోవాల్సింది మంచి వర్షాలు బాగా పడాలా, నీళ్ళ సమస్య లేకుండా ఉండాలా, అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలా, హ్యాపీగా ఉండాలా. ఇట్లా కరోనా ఇట్లా వైరస్లు ఏమి రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలనేదే మేము మీరు ప్రార్థనల్లో ఖచ్చితంగా ఈ పాయింట్ కూడా మీరు ప్రార్థించాలనేదే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నీళ్ళ కష్టాలు చాలా ఉంది, మన నాయకులు ఏమీ పట్టించుకోలే 10 ఏళ్ళ నుంచి. సో ఈరోజు నీళ్ళ సమస్య వస్తూ ఉంది. సో మీరందరూ కూడా దేవుని తప్ప దేవుడు అంటే అల్లాహ్ తప్ప ఎవరు కాపాడలేరు. ఇప్పుడు ఇంకంతా దేవుని పైనే భారం వేసినట్టు. వర్షాలు బాగా పడితే మనం బయటపడతాం, వర్షాలు పడకపోతే ఇంక అయిపోయి మన పరిస్థితి. ఏమి లేకపోయినా తిండి లేకపోయినా ఓ రోజు బతకగలుగుతాం, నీళ్ళ లేకపోతే ఏమైనా బతకగలుగుతామా? పక్కనేమో తుంగభద్ర, పక్కనేమో హంద్రి, ఇంకో చోట కేసీ కెనాల్. బట్ మనకి ఎంత దౌర్భాగ్యం ఏమంటే నీళ్ళ కొరవ. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉందా? 10 ఏళ్ళ నుంచి నాయకులు ఆలోచనలే, వాళ్ళు ఏం ఆలోచన చేయలే. ఏం చేయాలా, ప్రజలు పెరుగుతున్నారు, ఎట్లా సమ్మర్ స్టోరేజ్ పెంచాలా, లేకపోతే అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అక్కడ ఒకటి పెట్టారు, స్టోరేజ్ కెపాసిటీ పెంచే విధానం కానీ ఏమీ ఆలోచన చేయలే. రూపాయి పని చేస్తే 99 రూపాయలు షో ఆఫ్. అదే వాళ్ళు చేసిన 10 ఏళ్ళ గంకారం ఏమంటే అదే చేసిండే సార్. సో అదే చెప్తున్నా, సమ్మర్ స్టోరేజ్ కూడా మనమే చేసిండేది. అప్పుడు ఫాదర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేసింది. నేను పక్కనే ఉంటా. కులాలు మతాలు చూడొద్దాను సార్, మనిషిని చూడండి. అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది. కులాలు మతాలు చూసి 2019లో చేసుకొని మనకంతా వాతలు పడినాయి బాగా. ఈసారి అది చేయొద్దండి. ఎంతైనా లోకల్కి నాన్ లోకల్కి చాలా తేడా ఉంటుంది. నాకుండే అటాచ్మెంట్ వేరే వాళ్ళకి ఎట్లుంటుంది? ఈరోజు పొద్దున కూడా మా మిత్రుడు యుఎస్ నుంచి వచ్చి రంజాన్ తోఫా ఇచ్చాడు. యుఎస్ నుంచి అంటే కర్నూలు పైన ఆయన లోకల్ కాబట్టి ఆ ప్రేమ ఉంది. యుఎస్ నుంచి వచ్చినాడు సార్ ఆయన ఈ సమ్మర్లో. సో నేను చెప్పేది అది ఆ లోకల్ అటాచ్మెంట్. నాన్ లోకల్ వాళ్ళకి ఏముంటుంది అటాచ్మెంట్?
వచ్చినామమ్మ పోయినామమ్మ అన్నట్టు ఉంటుంది. సో మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తారని ఆశపడుతున్నా. సో మీరందరూ కూడా ఒకటే మరీ నేను రిక్వెస్ట్ చేసేది, మనం అందరు బాగుండాలా, సుఖ సంతోషాలతో ఉండాలా, వర్షాలు పడాలనేది మాత్రం ఖచ్చితంగా అల్లాని ప్రార్థించండి. రేపు రంజాన్లో కూడా పెద్ద ప్రేయర్స్లో కూడా ఖచ్చితంగా అది ప్రార్థించాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా.